హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేణుకాని. ఈరోజు గాంధీనగర్ పార్క్లో ఉన్న స్కూల్కి వచ్చామండి. ఇక్కడ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. పిల్లలందరూ చాలా వండర్ఫుల్గా తయారు చేశారండి. అవన్నీ ఏంటో మీకు చూపిస్తాను, రండి, నన్ను ఫాలో అవ్వండి. ఇదేనండి స్కూల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ మొత్తం అక్కడ ఏం చేస్తున్నారు, ఈరోజు ఏం జరిగింది అన్నీ మీకు ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. పిల్లలందరూ చాలా బాగా చేశారు. ఇప్పుడున్న మాలాంటి వాళ్ళకి ఏమీ లేదు. అందరూ చాలా అంటే చాలా బాగా ఓన్ క్రియేషన్తో తయారు చేశారండి. ప్రోగ్రామ్ పిల్లలకి ఎంతో నాలెడ్జ్ పెరుగుద్ది, జనాలు కూడా చాలా తెలుస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కూడా వీళ్ళు ఎంతో బాగా క్రియేటివిటీతో తయారు చేశారండి. ఇవన్నీ ఎక్సలెంట్గా ఉంది. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోకి ఆడిషన్కి విచ్చేసిన మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పిల్లి రమేష్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా మన కాకినాడ డివిజన్ విద్యాశాఖ అధికారి నేను శ్రీకృష్ణదేవరాయలు గారిని ఆభక్తమాలిని గ్రంథకర్తను. నేను తెనాలి రామలింగాన్ని పాండురంగ భాష్యం కృతికర్తను. నేను యలరాజు రామభద్రులను రామాభినయం కృతికర్తను. నేను సూచిని శ్రీకాళహస్తీశ్వర ప్రబంధ కృతికర్తను. నేను నందతిమ్మన పారిజాతాపహరణం కృతికర్తను. నేను అన్నసాని పెద్దను మన చరిత్ర కృతికర్తను. నేను పింగళ చూరను కర్రా పూర్ణోదయ కృతికర్తను. నేను భట్టమూర్తి వంశ చరిత్ర కృతికర్తను. నేను మాదయ్య గారి మండలుడు రాజశేఖర చరిత్ర కృతికర్తను. రాజాది రాజా రాజమార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ యవ్వన రాజ్య స్థాపనాచార్య కర్ణాటక రాజ్యాధినేత త్రిలింగాధీశ్వర గోబ్రహ్మణ ప్రతిపాలక మూడు రాళ్ళ గండ అభినవ ఘోష ఆంధ్ర భోజ శ్రీ 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 కృష్ణదేవరాయలు వారు విచ్చేస్తున్నారు. సభ్యులారా ఆశీనులు అవ్వండి. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. కల కారణం ఏమిటో అదేమిటి సూరణ కవి మందార మకరందాలు జాలు వారే తెలుగుని ఇష్టపడిన వారుందరే తెలుగదేలనందువా తెలుగదేలయన్న తెలుగదేలయన్నదే సంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులు గలువ నిరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య కవులారా, మేము తర్వాత పద్యమును పూరిస్తాము. ముందు మీరంతా పద్యపూర్ణకు పూనుకోండి. పెద్దనా మధ్య నీ పద్యపూర్ణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులైరనుజాగ్రజులుగా అగ్రజానుజులైరనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్న తమ్ముడులు తమ్ముడన్నలయ్యారు. ప్రభు, నా పూరనిదిగో. పుష్యమిన్ భరతాక్షుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడా దేశ పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడా అగ్రజానుజులైరనుజాగ్రజులగా అగ్రజానుజులైరనుజాగ్రజులగా. కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను ఉంటుంది. కరినెత్తుకుపోయెలుక కలుగునదినియన్ కరినెత్తుకుపోయెలుక కలుగునదినియన్. దీన్ని అద్వంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవులకు సుపరిచితమైన చక్కని సంస్థ ఇచ్చారు మహారాజా. కరులు చిలుకలెత్తులు శర్కరతో నొన్నరిచి ఆచా కడబెట్టెడుచో కరిమరిచే వస్తకుండా కరినెత్తుకుపోయి ఎలుక కలుగునది
ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకొని పోగలగా? ఎలుక రంధ్రంలో పట్టిన హహహహ. ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవన్నీ చక్కెరతో చేసే బొమ్మలు. వ్యాపారి వీటిని పగలంతా అమ్ముతాడు. సాయంత్రానికి ఎన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగును మిగిల్చాడని, దీనిని ఎలుక రంధ్రంలో తీసుకెళ్ళిందన్న మీ భావన విలువగా ఉంది. బహుబాగు కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కుతమ్మని కవి అందుకోండి. గాడిద ఏచ్చం గదన్న గణ సంపన్న, గాడిద ఏచ్చం గదన్న గణ సంపన్న. దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాట తప్పేవారు కొందరున్నారు. జంతువులలో ఆయన దైవకృపతో పూరించగను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా. ఇదిగోండి పిల్లలు చూసారా ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారో. ఈరోజు వీళ్ళు చేసిన ప్రాజెక్టులన్నీ మనకు చెప్తారండి. వీళ్ళందరూ ఏం చేశారు, ఏం జరిగింది అంతా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీస్తానండి, మీకు అందరికీ చూపిస్తాను. క్రియేటివిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. దాని గురించి మనకి ఎక్కడా చెప్పరు, టీచర్సే చెప్తారు. టీచర్స్ బాగా చెప్తేనే పిల్లలకు కూడా బాగా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్నీ చాలా బాగా చెప్తున్నారు. మునుపుల్లా కాదు, ఇప్పుడు అన్నీ ల్యాప్టాప్స్ ఇస్తున్నారు. అన్ని రకాలుగా క్రియేటివిటీ చేస్తున్నారు. మా స్కూల్లో చాలా బాగా ఫుడ్ గట్ట అన్నీ బాగుంటాయి, అన్నీ ఇస్తారు. షూ గట్ట అన్నీ ఫ్రీగా ఇస్తారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే అన్నీ కొనుక్కోవాలి. అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఎగ్జిబిషన్కి పాల్గొన్నారండి. ఇది మొత్తం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చారు ఇక్కడికి. దానివల్ల వాళ్ళ క్రియేటివిటీ బాగా పెరిగి నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది. We are from the ZPP High School, Chebrolu, and this is E. Sangeeta and this is G. Prasanna and my name is P. Kanaka Mahalakshmi, and our team project name is Food Court. A food court is the common area for the multiple dishes, and in the dishes we have these so many nutrients and proteins, fibers, etc. And we have the neat and perfect ambience, and we have the little pond, and we have the greenery ambience, and we have the coconut trees, and we have the lightings for the night vibes, and we have the greenery ambience, and the junk food is unhealthy for us, and some nutrients food was healthy for us, and one place endless favor. Good food for the better mood. the delicious choice for the delightful moments. My name is Vijay Kirtana and I am come from Chebrolu. This is Jahan, this is Niharika. My topic is food pyramid. We classify these into based on the nutrients. First of all, fat, carbohydrates, proteins, dietary fibers, minerals and vitamins. Fats provide energy to the body and these are important for absorbing certain vitamins. Proteins are needed for the growth and repair of the body tissue. Carbohydrates are the body's main source of energy. Dietary fibers are also known as the rough wages. It is an important part of the healthy diet that aids in digestion. Minerals are needed for the growth and rapidation of vitamins. Vitamins help the body against the diseases. We compare to these 6 dietary fibers, minerals, vitamins are more important of nutrients. Fats, proteins, vitamins these are the major nutrients. Thank you for giving this opportunity. Good afternoon, one and all. My name is B. Swarupa. I am studying 9th class in ZPHS APSP quarters Kakinada. Today I am speak to tell about chain logistic. Cold chain logistic is a special system used to transport and store products that must be kept in a low temperature and include things like fruits, vegetables, milk, meat, ice creams and medicines and vaccines. It uses refrigerators, trunks, cool storage rooms and special container to keep the storage and fresh to save the water and smoothie. For example, during COVID-19 pandemic, vaccines and were sent to people and over the world. Thank you me this great opportunity. Namaste one and all. She is Hema, she is Missy and my name is Rakshita and she is our madam Devi ma'am.
Today we are from ZPB Girls High School, Tuni. We made food pyramid, ma'am. Food pyramid includes carbohydrates, nutrients like carbohydrates, fats, vitamins, and proteins and minerals. In nutrients, there are two types. One is macronutrients and second one is micronutrients. Macronutrients includes carbohydrates, fats, and proteins, and micronutrients includes minerals and vitamins. Thank you, ma'am. I'm Induvarshini from class 10th and I'm from ZPHS Mallepalli, and these are my teammates and she's my teacher who helped me to do this project. I am Lavanya. I am studying inter second year in Mallepalli ZPHS College Plus. This is my team. Good morning, ma'am. My name is K. Gangaboni. I am studying inter first year. I am from ZPHS Plus Mallepalli. Good morning, ma'am. My name is R. Gangabhavani. I am studying in inter second year ZPHS Plus Mallepalli College. So today we are going to explain some food preservation methods and to make some adulteration tests. So first I'll explain about food preservation methods. Firstly, we have to know about preservation. Preservation is a process of treating and handling the food to slow down and to stop the food spoilage and to prevent growth of harmful microorganisms which cause food spoilage. First, I'll explain about these three methods. First one, freezing, sun drying, and pasteurization of milk. First, I'll explain about freezing. Freezing is a method of food preservation, and in which the temperature of the food is lowered below than its freezing point. It's 0 degrees Celsius or below, and this process slows down the activity of microorganisms and enzymes which cause food spoilage. And the second one is sun drying. Sun drying is one of the most oldest and simplest method of food preservation, and it involves removal of moisture from the food by exposing it directly to the sun and air for a certain period. And the sun drying has a principle. The principle of sun drying is mostly based on the evaporation. And the third one is pasteurization of milk. Pasteurization is a process of heating a food or a liquid for a specific temperature in a certain period to kill harmful bacteria and to extend shelf life. And there is a temperature used in industries for pasteurization of milk. Long temperature, long time, also known as LT. It is 63 degrees Celsius for 30 minutes, and high temperature, short time, it is 72 degrees for 15 seconds. I will explain chemical preservation, canning, natural preservation, ma'am. Chemical preservatives are substance is added to food to prevent spoilage caused by microorganisms or enzymes or chemical reactions that are helped to extend the shelf life of food and maintain quality, flavor and appearance. Second topic is canning. Canning is the food preservation method in which food is sealed in airtight containers like metal cans or glass jars and heated to destroy microorganisms, enzymes that cause spoilage. This process keeps food safe, tasty and shelf-stable for even months or years. Last topic is natural preservation. Natural preservatives are substances that occur in nature, are used to prevent food spoilage caused by microorganisms, enzymes or oxidation. They are considered safe and eco-friendly and help to maintain food quality and nutrition. Today, I discussed about detection of adulteration in milk and milk products. I am talking about adulteration test in ghee. Take about 2 spoons melted ghee or butter with equal quantity and concentrated hydrochloric acid in a test tube. Shake a pinch of canned sugar in a test tube and shaker well for after 5 minutes. Next, non-adulterated ghee test. Take about 2 spoons ghee and with equal quantity concentrated hydrochloric acid in a test tube and pinch of canned sugar. Shaker well for after 5 minutes. This is change in color. This is adulterated ghee. There is not change in color, so this is non-adulterated ghee. Today I am talking about milk adulteration with starch. Method, iodine test. Material, iodine, test tube. Take a 20 ml of milk.
Add a few drops of iodine solution. Milk turns the purple color, indicate the presence of starch. Take a 20 ml of milk. Add a few drops of iodine solution. If the no color changing in pure milk. If the adulteration milk, if the no changing color pure milk. Thank you. Good morning, everyone. My name is P. Anand Kumar. I came from Krishnapuram. I am studying in AP Model School, Amsavaram. My project is dragon fruit jelly cake. This is a project. This is invited in London in 1789, and after so far we are concerned this for this jelly. It was so special for vitamins and proteins, and it is usual to all other importance of the body to giving protein and the healthy of the human body system. And this is the procedure is continue my partner Lalita Devi. This procedure is first wrapper biscuit layer. Wrapper biscuit layer కోసం ఫస్ట్ బటర్లో ర్యాపర్ బిస్కెట్స్ విత్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. దాన్ని ఫస్ట్ లేయర్ కింద వేసుకొని నెక్స్ట్ క్రీమీ లేయర్ కోసం బటర్ వేసి బటర్లో చీజ్, లెమన్ జ్యూస్, అలాగే జెలాటిన్ వేసి బాగా మిక్స్ చేసుకొని దాన్ని సెకండ్ లేయర్ కింద వేసుకుంటాం క్రీమీ లేయర్. థర్డ్ లేయర్ డ్రాగన్ ఫ్రూట్ విత్ జెల్లీ. డ్రాగన్ ఫ్రూట్ని ముక్కల కింద కట్ చేసుకొని ఒక సైడ్ని పెట్టుకుంటాం. నెక్స్ట్ జెలాటిన్ కోసం హాట్ వాటర్ వేసి హాట్ వాటర్లో జెలాటిన్ వేసి జెలాటిన్తో పాటు లెమన్ జ్యూస్ కూడా వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఒక సైడ్ పెట్టుకుంటాం. ఫస్ట్ కోసిన డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు ఒక లేయర్ కింద వేసుకొని ఆ లేయర్ మీద జెలాటిన్ వేసి ఫస్ట్ లేయర్ వేస్తాం, అలాగే సెకండ్ లేయర్ కూడా వేస్తాం. అలా 3 లేయర్స్ వేసుకొని ఈ కేక్ రెడీ చేసుకుంటాం. డ్రాగన్ ఫ్రూట్ మంచిదా కాదా అని చూడాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటాం, దాంట్లో వాటర్ వేసుకుంటాం. డ్రాగన్ ఫ్రూట్ పీల్ తీసుకొని వాటర్లో వేస్తాం. ఫాస్ట్గా కలరిపోతే అది కెమికల్తో పెరిగిందని ఇంకో బౌల్ తీసుకొని వాటర్ వేసుకుంటాం. ఇంకో పీల్ తీసుకొని దాంట్లో వేస్తాము. 6 minutes 7 minutes తర్వాత లైట్ పింక్ కలర్ వస్తే అది న్యాచురల్గా పెరిగిందని. Good morning, everyone. I am Susatya from AP Model School, Amsavaram. Today my topic is healthy tips. Use natural sweeteners like honey, stevia or metallic or maple instead of sugar. Second one, vanilla flower and ice cream, dragon fruit and wafer, and so many of the ingredients are included in the jellyfish. Thank you.